నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి కొందరు ఆశపడి చివరకు మోసపోయారు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలో గాడిద పాల వ్యాపారం పేరుతో వందలాది మందిని బురిడి కొట్టించి 100 కోట్లకు పైగా కాజేశాడు కేటుగాడు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా ముక్కూడల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలుపెట్టిన నిందితుడు బాబు ఉలగనాథన్ తన ఫామ్ దగ్గర యూట్యూబ్లో వీడియోలు తీస్తూ లీటర్ గాడిద పాలను 1600 నుంచి 1800కు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని కానీ డిమాండ్ తగ్గ సరఫరా చేయలేకపోతున్నానని ఎవరైనా తనకు గాడిద సప్లై చేస్తే తీసుకుంటానని నెలకు 1,00,000 వరకు ఆదాయం వస్తుందని ఉదరగొట్టాడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలతో చాలామంది నిజమని నమ్మి లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు తన దగ్గర మేలుజాతి గాడిదలు ఉన్నాయని వాటి పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని బుట్టలో వేసుకున్నాడు ఏకంగా విల్లుపురంలో డాంకీ సెమినార్లు కూడా నిర్వహించారు దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు చెందిన రైతులు అతడి వలలో చిక్కారు ఒక్కో గాడిదకు కనీసం ధర 90,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశాడు గాడిద నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా 75,000 నుంచి 1,50,000 కొట్టేశాడు వాటిని తిరునెల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు ఫ్రాంచైజీలో సభ్యత్వం పేరుతో మరో 5 లక్షలు గాడిదల వైద్య నిపుణుడికి ఓ వెటర్నిటీ డాక్టర్ను చూపించి ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో 50,000 నొక్కేశాడు ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల నుంచి 1,5 కోటి నిరంతరం నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశాడని బాధితులు వాపోతున్నారు ఉలగనాథ్తో పాటు గిరిసుందర్ సోనిక్ బాలాజీ డాక్టర్ రమేష్ అనే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాదు డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తమిళనాడు FSSAI డైరెక్టర్ అమిత్ శర్మ తిరునెల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాలన్ హాజరయ్యారని వారికి ఇందులో వాటా ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు మేము కలెక్టర్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు అంతేకాదు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించారని ఆరోపణలు చేశారు